వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అభివృద్ధి పనుల్లో విస్థాపనకు గురైన వారి ఉపాధి కాపాడాలంటూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ధర్నా. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ప్లాట్ రిక్షాలు నడుపుకుంటూ ఉపాధి పొందుతున్న ప్లాట్ రిక్షా కార్మికుల సమావేశం కాపు కళ్యాణ మండపం వద్ద ఐఎఫ్టీయూ అనుబంధ ఆదర్శ ప్లాట్ రిక్షా వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ కోనేటి మల్లేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు పిచ్చా సూర్యకిరణ్ మాట్లాడుతూ దశాబ్దాలుగా రోడ్ల పక్కన తమ ప్లాట్ రిక్షాలు నిలుపుకుని ఉపాధి పొందుతున్నామని, తమ ఉపాధి కాపాడుకోవటానికి నిలువ నీడ కల్పించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రజాప్రతినిధులు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ నిడదవోలు పట్టణంలో అభివృద్ధి పనులు హర్షణీయమని, అయితే ఆ అభివృద్ధి పనుల్లో రోడ్డు మార్జిన్లు కుదించుకుపోయి తాము సేవలు అందించేవే అయినా ఐరన్, సిమెంట్ తదితర దుకాణాలు రోడ్లకు దగ్గరై తమ రిక్షాలు నిలుపుకునే స్థలం లేక విస్థాపనకు గురవుతున్నారని, తమ షాపుల వద్ద రిక్షాలు నిలపవద్దంటూ దుకాణదారులు చీదరింపులతో అట్టడుగు శ్రామిక వర్గమైన రిక్షా కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని, వీరితో పాటు చిరు దుకాణాలు వారు కూడా తమ ఉపాధి కోల్పోతున్న నేపథ్యంలో వీరికి ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బంకపల్లి నాగేశ్వరరావు, లంకాడ గణపతి, తోరం సూరిబాబు, ఆబోతు వెంకట్రావు, గంగుల నాగరాజు, సోమరాజు, చొక్కాకుల సత్యబాబు, అడ్డాల రమణ, యాగంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి ప్లాట్ రిక్షా కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలి. ఏర్పాటు చేయాలి రిక్షా స్టాండ్ ని ఏర్పాటు చేయాలి రిక్షా స్టాండ్ ని ఏర్పాటు చేయాలి. వర్ధిల్లాలి ప్లాట్ రిక్షా కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ప్లాట్ రిక్షా కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ప్లాట్ రిక్షా కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ప్లాట్ రిక్షా కార్మికుల ఐక్యత. ఏర్పాటు చేయాలి రిక్షా స్టాండ్ ని ఏర్పాటు చేయాలి రిక్షా స్టాండ్ ని ఏర్పాటు చేయాలి రిక్షా స్టాండ్ ని వర్ధిల్లాలి ప్లాట్ రిక్షా కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ప్లాట్ రిక్షా కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ప్లాట్ రిక్షా కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి ప్లాట్ రిక్షా కార్మికుల ఐక్యత. పరిష్కరించాలి ప్లాట్ రిక్షా కార్మికుల సమస్యలు, పరిష్కరించాలి ప్లాట్ రిక్షా కార్మికుల సమస్యలు, కాపాడాలి ప్లాట్ రిక్షా కార్మికుల ఉపాధిని, కాపాడాలి ప్లాట్ రిక్షా కార్మికుల ఉపాధిని, కాపాడాలి ప్లాట్ రిక్షా కార్మికుల ఉపాధిని. మిత్రులారా, ఈరోజు నిడదవోలు పట్టణంలో ఉండేటువంటి ప్లాట్ రిక్షా కార్మికుల సమావేశం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్లాట్ రిక్షా కార్మికులు అనేక దశాబ్దాలుగా ఎదుర్కొంటున్నటువంటి వివిధ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంగా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి కూడా నిలువ నీడ కోసం ఒక స్టాండ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా అనేక సార్లు ఆందోళన చేయడం జరిగింది. మున్సిపల్ చైర్మన్ గారిని వీళ్ళందరినీ కూడా కలిసి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు 5 సంవత్సరాల పరిపాలనా కాల పరిమితి ముగుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు దీనికి పరిష్కారం చూపించలేదు. సమాజంలో అట్టడి శ్రమజీవులుగా ఉండేటువంటి రిక్షా కార్మికులకి ఎండగెట్టుతా వానకు తడుస్తా రోడ్ల మీద ఉపాధిని గడుపుతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళ ఉపాధిని కాపాడేటువంటి విధంగా స్టాండ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటే ఈ విషయాన్ని పక్కన పెట్టింది. అంతేకాదు ఇటీవల అభివృద్ధి పేరిట రోడ్ల మార్జిన్లని పెంచుకుంటా వీళ్ళకి ఏదైతే అండగా ఉన్నాయో ఆ చెట్లు అవన్నీ కూడా మెరుగువేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా వీళ్ళ ఉపాధిని రోడ్ల పక్కన ఉండేటువంటి చెట్ల కింద నీడ కోసం నిలబడి ఉపాధి గడుపుకుంటా ఉన్నారు. ఇప్పుడు పట్టణంలో అభివృద్ధి చేస్తూ ఉన్నాము అనే పేరిట రోడ్లన్నీ వెడల్పు చేస్తూ ఉన్నారు. మేము అభివృద్ధిని వ్యతిరేకించడం లేదు. అయితే ఈ నేపథ్యంలో రోడ్లు పెరుగుతున్నటువంటి కారణంగా మార్జిన్లో నిలబడడానికి నీడ లేకోకుండా, కనీసం చోటు కూడా లేకోకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉపాధి కోల్పోతూ ఉన్నారు. వీళ్ళ ఉపాధి కోల్పోతున్నటువంటి వాళ్ళకి తక్షణమే ఏదైనా ఆసరా చూపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వీళ్ళ ఉపాధిని కాపాడడానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గ్రీష్మకుమార్, ఐఎఫ్టీయూ భారత కార్మిక సంఘాల సమాఖ్య.